స్వామి మామూలు స్వామి కాదు, మహాశక్తిమంతులు, సూక్ష్మ రూపులు. మీ అందరినీ కూడా ఇప్పుడు తదేకంగా స్వామివారు చూసేటువంటి సందర్భం. అందుకనే మీకు చెప్పేది, అటు ఇప్పుడు కదలబాకండి, ఒక్క క్షణం అనుగ్రహం కోసం మనం ఇక్కడికి పిలిచేసాము. స్వామివారు మనకు అనుగ్రహం ఇచ్చే క్షణంలో పక్కవాళ్ళతో మాట్లాడు, తల అటు దిప్పు ఇటు దిప్పు ఏదో చేస్తే మన ఆలోచన, కష్టం, శ్రమ అన్నీ కూడా పోతాయి. స్వామి అవధూత అవధూత వెంకయ్య స్వామిగా, అవధూత వెంకయ్య స్వామిగా అవతరించిన ఆది మధ్యాంతరహిత పరమాత్మ ఆది నారాయణ. అవధూత వెంకయ్య స్వామిగా అవతరించిన ఆది మధ్యాంతరహిత పరమాత్మ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. నీ జీవన గమనం మానవాళి సుఖ జీవన కారణం. స్వామి నీ జీవన గమనం మానవాళి సుఖ జీవన కారణం. స్వామివారి మాటలు మన జీవితంలో సుఖానికి మూల కారణాలు అవుతాయట. మరి స్వామి ఎవరు? సద్గురు సాయినాథుని సోదరుడవు, సద్గురు సాయినాథుని సోదరుడవు. షిరిడి సాయిబాబా గారు ఉన్నప్పుడే వెంకయ్య స్వామి వారి కూడా సజీవంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ సమకాలీకులే, చాలా సంవత్సరాలు ఉన్నారు. మరి ఆ సమయంలో షిరిడి సాయిబాబా వారు స్వయంగా భక్తుల దగ్గర చెప్పారు, నా సోదరుడు దక్షిణాదిన జన్మించి ఉన్నాడు అని. అయితే వెంకయ్య స్వామి వారు ఏనాడు కూడా తన సేవకుల వద్ద కానీ ప్రజల మధ్య కానీ నేను శక్తివంతుడమైనటువంటి పరధాముని, పరమాత్మని, దేవుని అని ఏనాడు చెప్పలేదు. సద్గురు సాయినాథుని సోదరుడవు గురుదేవా, వందనం పాదాభివందనం వెంకయ్య స్వామి పాదాభివందనము. సద్గురు అంటే ఎవరు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గురువు అసలు ఎందుకు? ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మీరు ధ్యానం చేసుకుంటూ స్వామిని దర్శించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలో లేకపోతే ఏవో తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని అక్కడే కూర్చోవచ్చు. ఇక్కడి దాకా ఎందుకు రావాలి? ఎంత సమయము? ఇందాక ఎవరో భార్యాభర్తలు అమ్మ దశహారతులు చూసి
మేము ఏమైనా చేయగలమంటారు అనుకుంటారు. స్వామివారు మన తల్లి గర్భంలో ఉండగానే మనకు అన్ని లిఖితపూర్వకంగా రాసి పంపించారు. ఆయువు మొదటిది. మేము ఏమైనా చేయగలం అనుకుంటారు. ఈ వారంలో చూసాం ప్రపంచ కుబేరుడు, ప్రపంచంలోనే కుబేరుడు, వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వారు దేశానికి ఒకళ్ళ చొప్పున ఎప్పుడో 150 సంవత్సరాలకు పూర్వం, 100 సంవత్సరాలకు పూర్వం, 111 సంవత్సరాలు అనుకుంటా, 1912లో సముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో పోయినటువంటి టైటానిక్ శిథిలాలను చూద్దామని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళారు. దైవానుగ్రహం ఉండాలా దేనికైనా, ధనవానుగ్రహం కాదు. ధనవానుగ్రహం ఉంటే మనం ఏం చేయగలం? అదైతే అందరూ చేయగలరు. ధనవానుగ్రహంతో మనిషి ఏమైనా చేయగలరు. మరి 5గురు కూడా దురదృష్టవశాత్తు మరణించారు. ప్రపంచ కుబేరుడు ఏం చేసుకోవాలా? ధనము ఎవరికి ఇవ్వాలా? అక్కడ అందుకనే మన వాళ్ళు ఈ 2 రోజుల నుంచి చెప్తున్నారు, ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో 110 సంవత్సరాల నాడు మునిగినటువంటి ఆ టైటానిక్ చాలా భయానకమైనటువంటి దుష్ట శక్తులతో కూడుకున్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళని ఆ శక్తులు తాగేసి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మరు. మొత్తం మీద ఆయుష్ అనేది భగవంతుడు ఇస్తే వచ్చేది కానీ ధనంతో కానీ ఇంకో దాంతో కానీ చేసేది కాదు. అటువంటి ఒక కుబేరుడు, ఆయనకు ఒక పెద్ద మాల్ ఉన్నది. మాల్ అంటే మన భాషలో సూపర్ మార్కెట్. అంటే మనకు విజయవాడలో ఏదో మామూలుగా 1-2 పెద్దవి ఉన్నాయి. విదేశాల్లో అయితే అసలు ఒక తోట తిరిగినా కూడా ఇంకా మిగిలి ఉంటుంది. అన్ని రకాల అక్కడ ఉదయం అంటే సాయంత్రం వరకు ఉండేటువంటి మాల్స్ అంటారు. దాంట్లో అన్ని రకాలు ఉంటాయి. ఆ ధనవంతుడు అన్నాడట, ఒక గురువు గారికి సద్గురు అక్కడికి వస్తే, గురువు గారు ఆశీర్వదిస్తే, నాకేమీ అవసరం లేదు, నేను అన్నీ ఉన్నాయి, నేను మహాధనవంతుడిని, నేను ఏమైనా చేయగలను అని అంటే, గురువు గారు అన్నారట, కాదయ్యా, ఎంత ధనం ఉన్నా ఎంత గొప్పవాడున్నా గురువు ఉండాలి. గురువు ఉంటేనే మనకు ఈ జన్మకు సార్థకత అంటే ఒప్పుకోలేదు. సరే, నేను మీకు చెప్తాను. మీ మాల్ దగ్గరికి, సూపర్ మార్కెట్ దగ్గరికి నన్ను కూడా తీసుకుని వెళ్ళమంటే ఆ సాధువు, ఈ ధనవంతుడు ఇద్దరు వెళ్ళారు. యజమాని అక్కడ ఈయన గోశాలలు, కొన్ని పెంపుడు కుక్కల్ని ఇవి కూడా పెంచుకుంటూ ఉన్నాడు. గోవులు, పెంపుడు కుక్కలు. సాధువు చూశాడు. గురువు గారు, సాధువు అంటే స్వామి, సద్గురు, ఆయన ఆ ఆవుల్లో ఒక ఆవుని నీ సూపర్ మార్కెట్లో వదిలేయాలి. సరే, గురువు గారు చెప్పారు కదా అని వదిలేశాడు. ఆవు చక్కగా ఏమి అంటుకోకుండా అటు 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 తిరిగి మనకు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు పెట్టిన స్టాల్ ఉంటుంది ఒక పక్కన. అక్కడికి వెళ్ళి తనకు కావలసినటువంటి పండ్లు, ఆకులు, కూరలు ఇవన్నీ కూడా కడుపు నిండా భుజించి హాయిగా తల ఉంచుకొని తిరిగి మళ్ళా గోశాలకు బుద్ధిగా వచ్చింది. ఏమీ అనుకోవాలి. చాలా బాగుంది. వెంటనే మళ్ళా గురువు అన్నాడు, ఆయన నువ్వు పెంచుకునేటువంటి కుక్కల్లో ఒక కుక్కను లోపల వదులు అన్నాడు. కుక్క కూడా వెళ్ళింది. అది కూడా తోపుతూ అటు 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 తిరుగుతూ మొత్తం మీద ఆ సూపర్ మార్కెట్ అంతా తిరిగి తిరిగి తనకు కావలసిన స్టాల్ దగ్గరికి వెళ్ళింది. అన్ని రకాల మాంసాలు పెట్టినటువంటి స్టాల్. మాల్లో అన్ని రకాలు ఉంటాయి. విజయవాడలో 1-2 ఉన్నాయో కానీ విదేశాల్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి. సరే, అక్కడికి వెళ్ళింది. ఆ శునకం తనకు కావలసినటువంటి ఆ మాంసం ముక్కలను తిన్నది. కడుపు నిండా హాయిగా మళ్ళా బాగుకుంటూ తిరిగి వచ్చింది.
గురువు అన్నాడు, ఆయన ఇప్పుడు మీ సేవకుల్లో ఒక సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తిని పిలువమన్నాడు. అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, ఆ సేవకుల్లో సామాన్యుడిని పిలిచి, బాబు నువ్వు ఈ మాల్లోకి వెళ్ళి నీకు కావాల్సిన నువ్వు తెచ్చుకోవాలి, నీ ఇష్టం నువ్వేమన్నా తెచ్చుకోవాలన్నాడు. మానవుడు ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి 2-3 గంటలైనా తిరిగి రావట్లేదు. ఆవు వెళ్ళింది, అరగంటలో వచ్చింది. కుక్క వెళ్ళింది, అరగంటలో వచ్చింది. మానవుడు వెళ్ళాడు, 3 గంటలైనా రావట్లేదు. స్వామి ఏంటి మానవుడు రావటం లేదని యజమాని అడిగాడు. పదా చూద్దాం అన్నాడు. లోపలికి వెళితే మానవుడు ఈ వస్తువులేంటి, ఈ వైభవం ఏంటి, విలువైన వస్తువులేంటి, వీటిల్లో నేను ఏం తీసుకోవాలి, ఏం తీసుకెళ్ళాలో అని ఆలోచిస్తూ తల వెనక 2 చేతులు పట్టుకొని అలాగ కళ్ళు మూసుకొని పిచ్చివాడిలాగా చూస్తున్నాడు. గురువు గారు అడిగారు, అయ్యా ఏమిటయ్యా అలా చూస్తున్నావు, ఏమిటయ్యా అలా కూర్చున్నావు, నిల్చున్నావు అని అంటే ఆ మనిషి అన్నాడట, మనిషి అంటే ఎవరైనా పరిచయం మనం కూడా పంచుకోడు. స్వామి ఇంత సంపద కనిపిస్తుంది, మీరు కోరింది తీసుకోమన్నారు, ఏం తీసుకోవాలో తెలియక పిచ్చెక్కిపోయి తల వెనక చేతులు పెట్టుకొని అలా పిచ్చి చూపులు చూస్తున్నాను స్వామి అన్నాడు. ఏం తీసుకోవాలో తెలియక. అప్పుడు గురువు అన్నాడట, యజమాని చూసావు కదా, మనిషికి గురువు అవసరం, కుక్కకు అవసరం అలా, ఆవుకు అవసరం అలా, మనిషి పుట్టుకకి గురువు కావాలి. నువ్వు ఏం కావాలో చెప్పేవాడు మాత్రమే గురువు. గురువు లేకుండా నేను ఆ విధంగా ఆ సంపదలో పొందిలేటప్పటికి పిచ్చెక్కిపోయింది. మనం విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, పిల్లలకి చదువు స్కూల్కు పంపించి 4 పుస్తకాలు ఇచ్చి, కాలేజీకి పంపించి 4 పుస్తకాలతో చదువు వస్తుంది. వాడు ఓ 10,000 పుస్తకాలు ఉన్న లైబ్రరీకి పంపించండి, చదువు వస్తుందా? అసలు రాదు. లైబ్రరీ అంతా తిరిగి అటు ఇటు చూసి అసలు ఏ పుస్తకం పట్టుకోలేవు. ఇక్కడ గురువు చెప్తాడు, పలానా పుస్తకం తీసుకో, దానిలో ఈ చాప్టర్ ఇంపార్టెంట్ అని. ఇక్కడ మా గురువు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా సోదరుడు శ్రీరాములు గారు ఉన్నారు, మీ అందరికీ కావాల్సినటువంటి మంచి వ్యక్తి. ఆయన గణిత శాస్త్రంలో మహాగురువు. మొన్న ఏదో మాటల సందర్భంలో వస్తే సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో 6 మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి 75 మార్కులు, 100కి 75 మార్కులు వచ్చేటట్టుగా చేయగలిగినటువంటి వ్యక్తి శ్రీరాములు గారు. ఆ విధంగా వచ్చినాయి. ఒకసారి అందరం కూడా మరి గురువు స్థానం అంటే ఆయనకు తెలుసు గురువు కాబట్టి. ఈ ఇంతలా ఉన్నటువంటి గణిత పుస్తకాల్లో ఏ చాప్టర్ ఇంపార్టెంట్ది, ఏ చాప్టర్ లో సమ్స్ చేయిస్తే విద్యార్థికి పనికి వస్తాయి, అవి ఎగ్జామ్ లో వస్తాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి గురువు. ఆ గురువు దగ్గరకు ఆ విద్యార్థిని పంపిస్తే 6 మార్కులు వచ్చినా 75 వచ్చినాయి. ఆ విద్యార్థిని నా దగ్గరే పంపిస్తే నేను ఏదైనా 4 మంచి మాటలు పంపిస్తా, 75 మార్కులు రావు. గురువు అంటే దేనికి సంబంధించిన గురువు అది. నాకన్నీ తెలుసు, నేను ఏమైనా చేయగలను అనుకునేటువంటిది మానవుడికి ఉన్నటువంటి అజ్ఞానాల్లో మొట్టమొదటి అజ్ఞానం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు కదా. మనకు సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి, గురువచనం బ్రహ్మలిఖితం. గురువు గారి వచనం బ్రహ్మలిఖితం. అంతే. ఇక్కడ గురువు ఇదిగో స్టాంప్ వేశాడంటే అది చదువు చెప్పే గురువైనా మనకు బోధించేవారైనా. ఇప్పుడు నేను ఏదో 2 మాటలు చెప్తున్నాను, ఈ 2 మాటలు నేనా చెప్పేది, నేనెవరు మీకు చెప్పడం
కూర్చొని నేను మీ ఎదురుగా నిలబడి చెప్తున్నాను, స్వామి వారు నాకేదో ఒక అణువంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తే నాయన ఈ విషయాలు ఆ వచ్చేటువంటి భక్తులకు తెలియజేయమని నాకు ఆజ్ఞాపించి అనుగ్రహించి నాకు ఆలాపనగా చెప్తే, స్వామి ఈ రోజు ఏం చెప్పమంటావు అని నేను మరి 2-3 రోజులుగా ఆ స్వామిని ప్రార్థిస్తే నాకు వచ్చేటువంటి సందేశం మీ ముందు 4 మాటల రూపంలో చెప్పగలుగుతున్నాను. గురువచనం బ్రహ్మలిఖితం. బ్రహ్మలిఖితమే గురువు మాట. బ్రహ్మ ఏమి రాశాడో మనం నొక్కుతున్న గురువు గారు కూడా ఆ విధంగా చేయగలరు. గురువచనం బ్రహ్మలిఖితం, గురువచనం విష్ణుమూర్తి నిర్దేశితం. గురువు గారి మాట విష్ణుమూర్తి యొక్క నిర్దేశితం, ఆయన యొక్క ఆజ్ఞ. ఇది చెయ్యి. విష్ణువు స్థితికారుడు, ఏ పని చేసుకొని బతకాలో అది నేర్పేటువంటి కోటి విద్యలు నేర్చుకోవడానికి, మనం జీవించడానికి ఉన్నాయంటే ఈ కోటి విద్యలను నేర్పేయడానికి 1,000,000 మంది గురువులు కూడా ఉన్నట్టేగా. ఒక్కొక్క విద్యలో ఒక్కొక్క గురువు. మనం రోడ్డు పక్కన ఏవో పండ్లు మామిడికాయలు కొనుక్కోవడానికి వెళ్తాం. మామిడికాయలు నువ్వు అమ్ము చూద్దాం, ఎవరైనా కొని అక్కడ పెడతారు, నువ్వు అమ్ము చూద్దాం, నీ వల్ల ఉద్యోగం మన వల్ల మన మొక్కమే తెలిసిపోద్ది ఇది పిచ్చి మొక్కమని. మామిడికాయలు అమ్మడానికి ఒక గురువు ఉండాలా. ఆ గురువు ట్రైనింగ్ ఇస్తాడు వాళ్ళ పిల్లలకి, అక్కడ వర్కర్స్కి ఎలాంటి మాటలు చెప్తాడో ఉంటాడు. ఇలా అక్కడ ఇది డజను 200కే ఇస్తామన్నారు, నువ్వు ఏంటయ్యా 500కి చెప్పాడు. నా దగ్గర ఉన్నాయండి 150 రూపాయలకే ఇస్తావి. అది రుచా కూడా. ఇవైతే ఉలవపాలకాయలు, అవి ఎంత బాగుంటాయో, తింటే ఈ కాయని ఈ సంవత్సరానికి పోవాలి మనం. ఆ మాటలకు డబ్బులు వస్తాయి. నువ్వు నేనేం చెప్తాం, ఆ మాటలో ఎట్లా వస్తాయి? ఒక గురువు నేర్పాడు. ఎన్ని మాటలు అప్పటికప్పుడు మనిషిని బట్టి, అందరికి ఒకే మాటలు కాదు. ఆ దగ్గరకు వచ్చేటువంటి సైకాలజీ బట్టి, కారులో వస్తున్నాడా, స్కూటర్లో వస్తున్నాడా చూసి మాట్లాడాలా. మరి విద్య అంటే ఏమిటి? కోటి విద్యల్లో అది ఒక విద్య. అంతేగాని మనం జేబులో 200 రూపాయలు తీసుకెళ్ళి 4 మామిడికాయలు కొనుక్కొచ్చామంటే అసలు మగవాళ్ళు కూరగాయలు కొంటే ఆడవాళ్ళు పిచ్చి తిట్లు తింటారు. ఎందుకంటే శాపం అంతే. మగవాళ్ళు కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళితే అసలు ఆడవాళ్ళు కొనకుండా ఉండేటువంటి వాడు ఒక 5-10 మంది ఉంటారు. ఏంటంటే ఇది ముదిరిపోయిన ఏంటి, పుచ్చిపోయిన ఏంటి, ఇది ఇచ్చారేంటి, 5 ఇచ్చారేంటి, ఎవరు ఇచ్చారని అంటాం. అని మొక్కలు చూస్తే అయ్యే ఇస్తారు. ఆడవాడు వెళ్తే ఆ ఇంకో రకంగా ఉంటాడు. మగవాడు ఎవరండి, షోరూమ్కి, బట్టల షోరూమ్కి 5 నిమిషాల్లో ప్యాంట్ షర్ట్ కొనుక్కొని బయటకు వస్తాడు. ఆడవాడు చక్కగా భోజనం చేసి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తారు. ఈ వాటర్ బాటిల్ అయితే కానీ వాడు కూడా 2-3 తాగాలి ఎడదెబ్బతో. వాడు అసలు షాప్ మొత్తం ఒక కుప్పేస్తాడు ప్రిపేర్ అయిపోయి. అమ్మ ఎంతలో చూపించుకుంటారంటాడు. మొదటి ప్రశ్న. క్వశ్చన్ పేపర్ చాలా కష్టం. అంటే వాడి ఉద్దేశం, పిచ్చి తల్లి ఈ పర్సులో డబ్బులు ఎంత ఉన్నాయి, మీ ఆయన దగ్గర ఎంత తెచ్చుకున్నావు, 5,000 చూపించుకుంటావా, 10,000 చూపించుకుంటావా? పర్వాలేదండి. అయితే బాగానే ఉన్నాయి, సరే మొత్తం ఏదో అంటాడు. ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఇందాక సూపర్ మార్కెట్లో మనిషి వెళ్ళాడుగా, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. పిచ్చి చూపులు వస్తాయి. గంట సేపు అయిన తర్వాత ఆడవాళ్ళ కళ్ళల్లో అటు ఇటు దిక్కు చూస్తారు. వాడు ఆ ముఖంకే చూస్తాడు. ఏమ్మా నచ్చలేదా? అరే నిన్నే వచ్చింది కదా స్టాకు, అమ్మగారికి చూపించు. అదేరా నిన్ను అందరూ చూసి వదిలేసేగారే, అవి ప్యాక్ చేశాను కదా, అవి పెట్టరు. ఇది ఇప్పుడేనమ్మా మీ ఊరు ఓపెన్ చేస్తుందంటే కానీ ఇంక నచ్చదు. అసలు ఇది ఎంత బాగుంటుందో చూడమని చీర వాడు మీద వేసుకొని చూస్తాడు. అసలు మనకు తెలివితేటలుంటారు కదా, చీర కట్టుకునేది నేనా నూరా, ఈ మీద వేసుకుని నాకు చీర చూపిస్తారండి అంటే మన మైండ్ పోయింది అప్పటికి. ఇది గురు విద్యలండి. ఇలాంటి కోటి విద్యలు ఉన్నాయి. నువ్వు గురువు నీకు ఏది అనుగ్రహిస్తాడో, స్వామి నీకు ఏది ఆశీర్వదిస్తాడో ఆ విద్యతో నువ్వు బ్రతకాల్సిందే.
ఉద్యోగం కావాలి, ఈ విధంగా ఉన్నారని లేదు. అందుకనే గురువచనం విష్ణుమూర్తి నిర్దేశితం. విష్ణుమూర్తి మనకు ఏది ఆజ్ఞాపించాడో, ఏది చేసుకొని బ్రతకాలని నిర్దేశించాడో అదే విద్య. గురువచనం మహేశ్వర ప్రభంజనం. గురువచనం మహేశ్వర ప్రభంజనం. గురువచనం మహేశ్వరుడు. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు వచ్చారు. సృష్టి స్థితి లయకారుడు. శివాజ్ఞ చీమ కుట్టడానికి కూడా కావాలి. శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని అంటూ ఉంటారే. మహేశ్వరుని ప్రభంజనం అయ్యా గురువచనం అంటే. నీకు అసలు తెలియదు, నీకు తెలియకుండానే నీ జీవితం అలా ప్రభంజనం లాగా అనేక మలుపులు తిరిగి వెళ్ళిపోతూ ఉంటావు. ఇలా ధ్యానంగా కూర్చుని మీ అందరూ కూడా మీకు 20 సంవత్సరాల వయసులో మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఒక్క క్షణం మీ జీవితంలో మీరు వెళ్ళిపోండి. 20 సంవత్సరాలప్పుడు మీరు ఎంత దేదీప్యమానంగా ఉన్నారు, ఎంత ఓపికగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత శక్తిగా ఉన్నారు, ఎన్ని ఆలోచనలతో ఉన్నాయి. ఆనాడు ఎన్ని ఆలోచనలు చేస్తుంటారు, నా లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. ఇప్పుడు ఎన్ని మార్పులు తిరిగి ఎలా ఎలా వచ్చి ఎన్ని విధాలుగా సరిపెట్టుకున్నామో ఒక్క క్షణంలో మన జీవితం అంతా తెలుస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం ఎన్ని దశాబ్దాలు అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. మరి అందుకు సద్గురు సన్నిధికి రావాలన్నారు. గురువచనం మహేశ్వరుని ప్రభంజనం. గురువచనం ప్రసన్నాంజనేయుని శ్వాస నిలయం. గురువచనం అంటే గురువు గారి అనుగ్రహం అని. వచనం అంటే గురువు గారు స్వామివారు మనకు ఎదురుగా కూర్చోబెట్టి ఇప్పుడు నేను చెప్తున్నట్టు చెప్పరు. ఇంట్లో చాలా భాగం మాటలు గురువు గారివి, నావేమి కాదు. నేను అలాగ మరలా ఎంత ఇదిగా నేను స్వామిని ప్రార్థిస్తేనో, స్వామి ఇదిగో శనివారం వస్తుంది, ఈ శనివారం నాడు నేను ఏం చెప్పాలో నాకు 4 మాటలు నా ఆలోచన కలిగించండి, మీ అనుగ్రహంతో ఆ మాటలు నేను చెప్పగలను అని చెప్పి ఆ ధైర్యంతో ఆ స్వామి అణుమాత్రం నాకు ఇచ్చినటువంటి అనుగ్రహంతో చెప్పగలిగేటువంటివి. ఆంజనేయ స్వామి ఎదురుగానే ఉన్నారు. ఆయన అనుగ్రహంతో మనం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ కూడా స్వామి వారి అనుగ్రహంతో కలిగేటువంటివి. మరి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగుంటేనే మనకు ఆయుర్దాయం బాగుంటుంది. అందుకనే మనకు ఇప్పుడు వచ్చేటువంటి రోగాల్లో అన్ని కూడా శ్వాసకోశ వ్యాధులు మాత్రమే వస్తూ ఉన్నాయి. అంతా కూడా లంగ్స్ సంబంధించినటువంటివి. లంగ్స్ లో మరి నీరు చేరి అవి చేరి ఇవి చేరి మనం ఎంత ఇబ్బంది పడతామో దానికి అంతా ఎంత కాదు. అసలు మన జీవితంలో ఆసుపత్రికి వెళ్ళామంటేనే ఎన్ని జన్మలలో చేసుకున్నటువంటి ఆ పాప ఫలిత పరిహారం తీర్చుకోవటానికి మాత్రమే అక్కడికి వెళ్తాం తప్ప లేకపోతే స్వామిని నమ్ముకుంటే ఎక్కడికి వెళ్ళనవసరంలా. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఎవరైతే చూపిస్తారో మరి ఇటువంటి సద్గురు సన్నిధానంలో వారికి ఇటువంటి ఇబ్బందులు కూడా ఉండవట. గురువచనం ప్రసన్నాంజనేయుని శ్వాస నిలయం. గురువచనం సిద్ధి వినాయక ప్రసాదితం. గురువచనం సిద్ధి వినాయక ప్రసాదితం. విఘ్నేశ్వరుడు. మన అందుకనే మన పిల్లలకు విద్యాభ్యాసం చేసే దగ్గర నుంచి ముందు వినాయక పూజ. ఏ శుభకార్యం అన్నా చేయండి, ఏ పనులు చేసినా సరే ముందు గణపతి పూజ చేసుకోకుండా మనం అసలు ఏ కార్యక్రమం కూడా ఆ పూజారి చేయరు. ఎందుకంటే విఘ్న రాదు. మన పిల్లలకి కాస్త చదువు రావాలన్నా, స్వచ్ఛంగా మాట రావాలన్నా, మన పిల్లలు నలుగురిలో చక్కగా ఉండాలన్నా, మంచిగా మాట్లాడాలన్నా, ఈ
మాట వాక్కు ఇవన్నీ ఇచ్చేటువంటిది వినాయక స్వామి. గురువచనం వినాయక ప్రసాదితం. ఇక అందరికన్నా ఉన్నారు. గురువచనం ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మవడి చల్లదనం. గురువచనం ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మవడి చల్లదనం. అమ్మఒడిలో బిడ్డ ఉంటే ఎంత హాయిగా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాడో, సద్గురువు యొక్క అనుగ్రహం కలిగినటువంటి ఆ భక్తులు, ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులు అందరూ కూడా అంత హాయిగా ఉండే అవకాశం ఉన్నదట. మరి చూడండి, అందుకు స్వామి వద్దకు రావాలి, అందుకు సన్నిధానానికి రావాలి. అందుకనే మరి షిరిడి సాయిబాబా వారు కానీ, వెంకయ్య స్వామి వారు కానీ ఈ ఇద్దరు కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉంటూ మానవాళికి అనేకమైనటువంటి అనుగ్రహాలు ఇస్తూ వాళ్ళ పాపాలన్నీ కూడా గురువు అనుగ్రహం వెంకయ్య స్వామి అనుగ్రహం జన్మ జన్మల పాపహరణం. జన్మ జన్మల పాపహరణం. ఓం నారాయణాది నారాయణ. మంగళం. ఓం నారాయణాది నారాయణ. ఓం నారాయణాది నారాయణ. నారాయణాది నారాయణ. ఓం నారాయణాది నారాయణ. ఓం నారాయణాది నారాయణ. స్వామి సన్నిధిలో ఉన్నారు. స్వామి మీ అందరినీ కూడా సూక్ష్మ రూపంలోనే చూస్తూ ఉన్నారు. స్వామి ఎదురుగా కూర్చొని ఉన్నారు కాబట్టి మీరు ఏదో సమస్య ఏదైనా గానీ సమస్యలు లేకుండా దివ్య మందిరానికి వచ్చిన ఎవరైనా ఒక్కడుంటే స్వామి ఎదుట ధైర్యంగా చెయ్యకూడదు. సమస్య లేకుండా ఇక్కడికి వచ్చిన స్వామి అని ఒక్కరు. నాకు కూడా సమస్య ఉంది స్వామి, ఈ రోజు నేను 4 మాటలు చక్కగా చెప్పే అనుగ్రహాన్ని నాకు ఇవ్వమని ఈ మాటలన్నీ మీకు చెప్తే గాని నాకు ఆ రోజు ప్రశాంతంగా అనిపించదు. సమస్య ఏదైనా గానీ నీ సన్నిధి చేరిన వారికి. నీ సన్నిధి ఇంతమంది వచ్చారు స్వామి, సూక్ష్మ రూపంలో దర్శించిన స్వామి. సూక్ష్మ రూపంలో మన అందరినీ చూస్తూ ఉంటారు. స్వామి యొక్క శక్తి వెలుగు అంతా ఇంత కాదమ్మా, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒకటి 2 క్షణాలు శ్రీరాములు గారికి నాకు కూడా మహద్భాగ్యం కలిగింది. అదిగో అక్కడ కూర్చున్నటువంటి ఆ పెద్ద ఆయన రంగయ్య గారికి కూడా కలిగింది. మరి మీరందరూ కూడా ఏదైనా ఒక్క కోరిక కోరుకోండి. సమస్య ఏదైనా గానీ నీ సన్నిధి చేరిన వారికి
ఏదనుకుంటే అది స్వామివారు చక్కగా నెరవేరుస్తారట. స్వామివారు నెరవేర్చేటువంటి ఆ అనుగ్రహాన్ని మనం అందరం కూడా కోరుకుంటూ వెళ్ళేటప్పుడు ఇందాక అనుకున్నామే ఆ బంధం కూడా. సమస్య ఏదైనా గాని నీ సన్నిధి చేరిన వారికి నువ్విచ్చే దారం. అందరూ స్వామివారు అనుగ్రహం చేసినటువంటి ఆ దారాన్ని తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు, చేతులు పెట్టుకుంటారు, చిన్నపిల్లలు పెట్టుకుంటారు. చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగుండకపోతే తల కింద పెట్టండి, ఆ చేతులు పెట్టండి. నువ్విచ్చే దారం మాకు పరిష్కార ద్వారం దేవా, మాకు పరిష్కార ద్వారం, మాకు వాకిలి లాంటిది. స్వామి సన్నిధికి, వెంకయ్య స్వామి సన్నిధికి రావటమే పూర్వజన్మలో గత జన్మ కర్మ ఫల విశేషం ఉంటేనే రాగలం తప్ప లేకపోతే ఇంకొకళ్ళు చెప్పినా రాము. విన్నంత మాత్రానే స్వామి సన్నిధికి ఎప్పుడూ వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి జన్మ జన్మలు గత జన్మ కర్మ ఫలము అనుభవిస్తున్నా. ఏమిటో మా కర్మ, మా రాత, మాకి కష్టాలన్నీ అనుకోనటువంటి కుటుంబం నాకు తెలిసి అసలు లేదు. ఏదో సమయంలో అనుకుంటాం. గత జన్మ కర్మ ఫలము అనుభవిస్తున్నా. చేసిన పుణ్యము తప్ప, పుణ్యము తప్ప మనతో పాటు ఏది రాదని. పుణ్యము తప్ప మనతో పాటు ఏది రాదని ఎప్పటికీ తెలుసుకుంటామో గాని. ఎప్పటికి తెలుసుకుంటామో ఏమో. అది కావాలా, ఇది కావాలా అని చెప్పి ఆరాటము, ఆందోళన ఇవన్నిటినీ తప్ప మనకి ఇది కావాలనేటువంటిది కూడా తెలుసుకోవాలంటే సద్గురు సన్నిధికి ప్రతి శనివారము రెండమ్మా. శనివారం చక్కగా ఈ వారం చెప్పినటువంటి మాటలు వచ్చే వారం ఉండవు. వచ్చే వారం ఇంకొక మంచి మాటలు స్వామివారే మీకు చెప్పిస్తూ ఉంటారు. ఇది చాలా శక్తివంతమైనటువంటిది, దివ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి మందిరం. ఈ మందిరంలో స్వామి ఎంత ఇష్టంగా సూక్ష్మ రూపంలో ఇక్కడ కనిపిస్తూ ఉంటారంటే, ఈ స్వామి దర్శనం చేసినటువంటి వాళ్ళు స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై వారి కుటుంబాల్లో కలిగినటువంటి సంతోషాన్ని మా అందరికీ చెప్పేటువంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మరి వచ్చే వారం నుంచి మాకు ఎప్పటి నుంచో ఉంది, భక్తుల నుంచి కూడా మీ అనుభవాలు, మీ యొక్క ఆలోచనలు, మీరు ఈ మందిరానికి స్వామివారి సన్నిధికి మరి అనేక వారాలు వస్తూ ఉంటే మీకు కలిగినటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా కనీసం ఒక్కడితోనన్నా చెప్పించాలని మా కోరికగా ఉన్నాం. వెంకయ్య స్వామి ఎవరు అనే దానికి ఒక నెల 2 నెలల ముందే ఒక సమాధానం అనేది, పరిష్కారం అనేది ఈ దివ్య మందిరానికి ఇవ్వడం జరిగింది. వెంకయ్య స్వామి ఎవరు అనే దానికి ఒకే ఒక పాయింట్. ఓం సర్వదేవత స్వరూపుడే మహాగురుదేవ శరణం. ఆయన వెంకయ్య స్వామి. ఎవరయ్యా వెంకయ్య స్వామి అంటే సర్వదేవతల యొక్క స్వరూపం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క సంపూర్ణ శక్తిని తీసుకొని ఈ భూలోక వాసుల్ని తరింపజేయడానికి వచ్చినటువంటి ఒక మహా అవతారం. అంతేగాని సోమవారం నాడు శివుడు, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని వాళ్ళని దైవత్వాన్ని దయచేసి డివైడ్ చేయవద్దు. ఒక గురువును నమ్ముకుంటే సకల దేవతలకు మీరు సేవ చేసిన దాంతో సమానము. ఈ కాన్సెప్ట్ మీకు ఎప్పుడైతే మనసులో వస్తుందో మీరు దృఢంగా గురువుని పట్టుకునే అవకాశం దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నామో గురువు అంటూ ఆయన దారాన్ని మనం ఆధారంగా చేసుకొని ఒక చివరి భాగం ఆయన చేతుల్లో ఇచ్చి ఈ పక్క భాగం మన చేతిలో పెట్టుకొని
వస్తారు మీ దగ్గరికి. ఈ గురు అనంతమైనటువంటి గురుశక్తిని మీరు నమ్ముకున్నప్పుడు ఆయన స్మరణ చేస్తూ స్మృతిభావి సరవద్దు అనేది స్మరణ చేసినంత మాత్రాన్ని మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన. అది ఆ స్మరణ చేయకుండా ప్రపంచంలో కాలయాపన చేస్తూ ఈ అరిషడ్వర్గాలకు బంధితులై మనం గురువు దగ్గర చేరలేకపోతున్నాం, ఎక్కువ టైం ఉండలేకపోతున్నాం, బాధపడుతున్నాం, ఏది జరుగుతూ ఉన్నాయి. అయితే ఏమిటంటే ఈ అనంతమైనటువంటి గురుశక్తిని ప్రతి ఒక్కరు కూడా మీరు క్యాచ్ చేసి పట్టుకోవచ్చు. సులభమైంది. ఇక్కడ కూర్చున్నారు, ఏ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా గురువు మీరు ఎంతమంది చేత నిలుపుకోగలుగుతున్నారు ఆలోచించారు. ఆ శక్తి మీకు సంపాదించడానికి కొనసాగడానికి మీరు వచ్చారు. ఆ శక్తి సంపాదించండి, తరతరాలు ఆ పుణ్యదానం పెంచండి. ఇదే నా కోరిక. ఈరోజు అన్న కాదు శ్రీ నెక్కలపూడి రాజశేఖర్ గారు, శ్రీమతి ప్రశాంత్ గారు రావాలి. వారి పిల్లలు అమ్మాయి భవ్య, కుమారుడు భరత్ అమెరికా దేశంలో ఉన్నారు. చక్కగా అక్కడే జాబ్ చేస్తూ వారు వెంకటేశ్వరస్వామి అయితే పంచ ప్రాణాలు. ప్రతి సంవత్సరము ఏదో రూపంలో ఆ దేవదేవుని దివ్య సన్నిధిలో అన్నదానం చేస్తున్నారు. వెంకటేశ్వరస్వామి పేరుతో అన్నదానం చేయడం అది పూర్వజన్మ సుకృతం. అలా అన్నదానం చేసిన వారికి వాళ్ళ కుటుంబాలలో లేని అనే ఉండదు, ఉత్పత్తి అవుతుంది. అక్షయ పాత్రలాగా సంపద కానీ, బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు కానీ, ఆరోగ్యం కానీ బహుళ విధములుగా ఆ దేవదేవుడు వైపు ఒక్కసారి చూడండి. ఆ పరమ దేవుడు మూర్తి ఈ దినమున మానవాళికి మహిమాన్విత వరమై పిలిస్తే గుడ్డు బంగారమై చూడండి. ఇందాక చెప్పినట్టు మీ మనో సంకల్పాన్ని ఆ స్వామి వారికి నివేదించండి. తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళే లోపల అతి తక్కువ పీరియడ్లో మీ సంకల్పము నెరవేరుతున్నాడు, అతిశక్తి లేదు. కాబట్టి స్వామి పేరు మీద అన్నదానం చేసిన వారి గురించి చెప్పాలి అంటే కళాతీతమవుతున్నది, కానీ చాలా అద్భుతాలు ఉన్నాయి. స్వామి పేరుతో ఎవరైతే అన్న ప్రసాద వితరణ చేశారో ఎంత అదృష్టమండి. అందరూ కూడా అన్నదాత సుఖీ భవ చక్కటి క్లాప్స్ కొట్టండి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అద్భుతమైన ఆ పదము వెంకటేశ్వరము వారి మనోనేత్రంలో నిగూఢమై నిక్షిప్తమై ఆ వైబ్రేషన్స్ సర్వ మానవాళికి ఒక దివ్య తేజస్సుగా విరాజిల్లుతున్నది. ఈ రోజు అన్నదాతలు వెంకటేశ్వర గారిని ప్రత్యక్షంగా చూసిన గురుదేవుడు రంజన్ మాస్టర్ గారు శేష వస్త్రముతో చిరు సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తూ